భాగ్యనగర పరిరక్షణే టార్గెట్. స్వచ్ఛ హైదరాబాద్ కి పెద్దపీట. ట్విన్ సిటీస్ ప్రజల సంతోషంగా ఉండాలన్నదే లక్ష్యం. ఇల్లీగల్ యాక్టివిటీస్ ను కూకటి వేళ్లతో పెకిలించడమే ఫైనల్ డెసిషన్. వీటికి రూపమే హైడ్రా. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్ట్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ప్రజా మిసైల్. ప్రజా జీవనానికి విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం. తన మన అనే భేదాలు అసలు లేవు. స్ట్రాంగ్ లీడర్ అయిన బడా బాబులైన డోంట్ కేర్. చరిత్రాత్మక సిటీగా భవిష్యత్తు తరాల వారికి అందించడమే అసలైన లెక్క. ఇంతకీ హైడ్రా వ్యవస్థను ఎందుకోసం తీసుకొచ్చారు? సత్ఫలితాలు ఏంటి? పొలిటికల్ అటాక్గా మారడానికి కారకులెవరు? వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసిందెవరు? 1 year బర్త్డే బాయ్ హైడ్రాపై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ స్టోరీలో చూద్దాం. చినుకు పడితే హైదరాబాద్ చిత్తడవ్వాల్సిందే. మోకాళ్ళలోతు నీటిలో ప్రజలు రాకపోకలు సాగించాల్సిందే. రోడ్లపై వాహనాలు బారులు తీరాల్సిందే. దీంతో 2024లో రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రధాన పాలక మండలిలో సీఎం, మంత్రులు, జీహెచ్ఎంసీ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులు సభ్యులు ఉండేలా చట్టం చేశారు. ప్రజల జీవనానికి ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపడమే హైడ్రా ప్రధాన ఉద్దేశం. హైదరాబాద్ రోడ్డు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 600 కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. అందుకు తగ్గట్లుగా అండర్ పాస్లు, రహదారి విస్తరణలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. దీంతో ప్రజల అవస్థలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. హైడ్రా ఏర్పాటుకు ముందు ప్రభుత్వం లోతైన అధ్యయనం చేసింది. భాగ్యనగరంలో 3500కు పైగా చెరువులు, నీటి కుంటలు ఉన్నాయి. ఇందులో హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, దుర్గం చెరువు, షామీర్పేట్, సరూర్ నగర్, జీడిమెట్ల, బంజారా, నెక్నాంపూర్ చెరువులు కీలకమైనవి. పర్యాటక, పర్యావరణ పరిరక్షణ, నీటి నిల్వల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. దేశంలో ప్రధాన అభివృద్ధి నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుంది. ఆకాశాన్ని తాకే హైరైజ్ భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, విల్లాలు, వాణిజ్య భవనాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సిటీగా పేరొందింది. భవిష్యత్తులో భాగ్యనగర వాసులను వరద ముప్పు లేకుండా చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీంతో హైడ్రాను రంగంలోకి దించింది. పార్కులు, చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అడ్డుకోవడం స్టార్ట్ చేసింది. తొలుత హైడ్రా పొలిటికల్ పార్టీలకు అస్త్రంగా మారింది. ప్రభుత్వ చర్యలను తప్పుదారి పట్టించేలా నేతలు మాట్లాడారు. కానీ సమర్థవంతమైన ఐపీఎస్ అధికారిగా పేరున్న రంగనాథ్ను హైడ్రాకు చీఫ్ను చేశారు. ఆక్రమణలను గుర్తిస్తే చాలు, ఎంతటి వారైనా డోంట్ కేర్ అన్నట్లుగా కఠినంగా వ్యవహరించారు. ఒక దశలో అధికార పార్టీకి చెందిన నేతల ఆస్తులపై కూడా హైడ్రా కొరడా విధిల్చింది. ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ల బేరీజు వేసుకుంటూ కూడా హైడ్రా ఉక్కుపాదం మోపింది. హైడ్రాపై వెనక్కి తగ్గేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ హైదరాబాద్ను రక్షించుకోకపోతే మనకు అదే సీన్ ఎదురవుతుందని హెచ్చరించారు. తొలినాళ్లలో నోటీసులివ్వడం, వెంటనే హైడ్రా రంగంలోకి దిగి వాటిని కూల్చేయడంతో కొంతమంది ఆక్రమణదారులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్కడ కూడా ధర్మాసనానికి వాస్తవ పరిస్థితులు వివరించడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. ఈ క్రమంలో కోర్టు చేసిన సూచనలు పాటిస్తున్న హైడ్రా చట్టబద్ధంగా ముందుకు వెళ్తూ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు రెడీ అయింది. ప్రముఖ సినీ యాక్టర్ అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా రంగంలోకి దిగింది. మాదాపూర్ తొమ్మిడికుంట చెరువు వద్దకు తెల్లవారుజామున 5 గంటలకే చేరుకున్న హైడ్రా బుల్డోజర్లు అక్రమ నిర్మాణాన్ని జస్ట్ 6 గంటల్లోనే పూర్తిగా నేలమట్టం చేశాయి. 100 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తిని కాపాడారు. ఒక దశలో ఉద్రిక్తతలు ఏర్పడినా
చట్ట ప్రకారం సమగ్రంగా పరిశీలించిన తరువాతే హైడ్రా ఎంటర్ కావడంతో ఆక్రమణదారులు సైలెంట్ అవ్వాల్సొచ్చింది. హైడ్రా ఏర్పాటు చేసిన తొలి నెలలోనే 100 ఎకరాల్లోని ఆక్రమణలను తొలగించారు. ఎన్ని సమస్యలు వచ్చినా నగర శుభ్రత, భవిష్యత్ అభివృద్ధికే ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఒక్క సంవత్సరంలోనే హైడ్రా 500 ఎకరాలకు పైగా భూములను ఆక్రమణల నుంచి కాపాడారు. వాటి విలువ సుమారు 30,000 కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా. ఇక ప్రధాన చెరువుల అభివృద్ధిపై కూడా హైడ్రా ఫోకస్ పెట్టింది. పూడికను తొలగించి సుమారుగా 30 నుంచి 35 కోట్ల లీటర్ల వరద నీటిని నిల్వ చేయాలన్నది హైడ్రా కాన్సెప్ట్. మాదాపూర్, మియాపూర్, అమీన్పూర్ వంటి ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై దాడులు జరిగాయి. కొన్ని చోట్ల ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి. అయినా అధికారులు వెనకడుగు వేయలేదు. శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ ఫుటేజ్ ద్వారా అక్రమ నిర్మాణాలను గుర్తించారు. అయితే గతంలో కొంతమంది అధికారుల తప్పిదంతో ఆక్రమణలు సైతం ఇంటి స్థలాలుగా మారిపోయాయి. భవంతులు వెలిశాయి. దీంతో నగరవాసుల్లో హైడ్రా వ్యవస్థపై భయాందోళనలు చెందారు. అనంతరం పేదల నివాస ప్రాంతాలకు వెసులుబాటివ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. పెద్దోళ్ల ఫామ్ హౌస్లు, కన్వెన్షన్ సెంటర్లపై మాత్రం ఉక్కుపాదం మోపింది హైడ్రా. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రజలతో ముడిపడి ఉన్న కాలేజీలు ఆక్రమణలని తెలిసినా సామాజిక కోణంలో హైడ్రా వాటి జోలికి వెళ్లలేదు. ఇందులో ఎంఐఎం పార్టీకి చెందిన అసదుద్దీన్ ఓవైసీ కుటుంబానికి చెందిన దారుస్సలాం క్యాంపస్ కూడా ఉంది. అయితే అక్కడ వేలాది మంది విద్యను అభ్యసిస్తూ ఉండడంతో హైడ్రా వెనక్కి తగ్గింది. హైదరాబాద్ అనేది ఒక చారిత్రక నగరం. చార్మినార్, గోల్కొండ కోట, మక్కా మసీద్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక ఆధునిక హైటెక్స్ గురించి చెప్పక్కర్లేదు. వీటి రాకతో సైబర్ టవర్స్, మల్టీప్లెక్స్ మాల్స్ వెలిశాయి. దీంతో నగరంలో రద్దీ కూడా ఎక్కువైంది. ప్రత్యేకించి భాగ్యనగరం కూల్ క్లైమేట్తో ఉంటుంది. విశాలమైనటువంటి రోడ్లు అందంగా కనిపిస్తుంటాయి. దేశ విదేశాలకు చెందిన వారు నివసిస్తున్నారు. దీంతో వైవిధ్యమైన భాషలు, సంస్కృతి, ఆహార రుచులు కూడా ట్విన్ సిటీస్ ప్రజల మనస్సును దోచేస్తుంటాయి. ఐటీ హబ్, టెక్ కంపెనీలు, స్టార్టప్స్ లెక్కలేనన్ని. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, మిర్చి బజ్జీ చాలా ఫేమస్. నగర విస్తరణకు ఇవి కూడా కారణమని చెప్పాలి. ప్రభుత్వ ఆదేశాలను చట్టబద్ధంగా అమలు చేయడంలో హైడ్రా చీఫ్ రంగనాథ్ వెరీ రైట్ పర్సన్. లాబియింగ్లకు ఛాన్స్ ఇవ్వరు. నిక్కచ్చిగా నిర్ణయాలు తీసుకుంటారన్న పేరుంది. వాతావరణ సమాచారం ముందస్తుగా తెలుసుకోవడం, అందుకు తగ్గట్టుగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. సమస్యలు ప్రతి ప్రాంతంలో ఉంటాయి, కానీ వాటిని గుర్తించాలంటే స్థానికులే కొండంత బలం. ఈ కాన్సెప్ట్ను హైడ్రా ఎంచుకుంది. ఇందుకోసం ఫిర్యాదులను సేకరించేందుకు హైడ్రా ప్రజావాణిని అందుబాటులోకి తీసుకురావడంతో ప్రజలు ఒక్కొక్కరిగా బాధలు, ఇబ్బందులు చెప్పుకుంటున్నారు. వాస్తవాన్ని గుర్తించడం, నోటీసుల అనంతరం వాటిని తొలగించడంతో పలు చోట్ల కాలనీ వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. హైడ్రాకు ప్రత్యేక చట్టబద్ధత కల్పించిన అనంతరం ప్రభుత్వం హైడ్రా పోలీస్ స్టేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్లో ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉంటారు. 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కేసులను ప్రత్యేకంగా విచారించేందుకు వీలుగా పిఎస్ ఏర్పాటు చేశారు. హైడ్రా కేవలం కూల్చివేతల కోసం కాదని, ప్రజల విలువైన ఆస్తులను రక్షించడానికి ఏర్పాటు చేయబడిందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను నిలబెట్టడమే ప్రభుత్వం స్టాండ్ అంటూ చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు డిజాస్టర్ రెస్క్యూ వెహికల్ను కూడా స్పెషల్గా కేటాయించారు. ముంపు బాధితుల సమస్యలను హైడ్రా తక్షణమే స్పందించి పరిష్కరించడమే ప్రధాన అజెండాగా విధులు నిర్వహిస్తున్నారు. సొసైటీ అంటే వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన వ్యవహారం. దీన్ని గుర్తించిన ప్రభుత్వం కీలక ప్రభుత్వ వ్యవస్థలను కూడా హైడ్రాకు అటాచ్ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, రెవెన్యూ, పురపాలక శాఖలతో పాటు పోలీస్, అటవీ, నీటిపారుదల శాఖలు ఇందులో ఉన్నాయి. పార్కులు, రోడ్లు, డ్రైనేజీలు వంటి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చట్టబద్ధత, పాలసీ మార్గదర్శకాలు, వరద నివారణ చర్యలను చేపట్టేందుకు అన్ని శాఖలను హైడ్రాకు సమన్వయం చేశారు. ప్రధానంగా హైదరాబాద్లో మూసుకుపోయిన, కుంచుకుపోయినటువంటి నాలాలను క్రమబద్ధీకరించేలా హైడ్రా చర్యలు తీసుకుంది. టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించింది. ప్రత్యేకించి నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించడం, తగిన పరిష్కారాలు తీసుకునేలా హైడ్రా చేపట్టిన యాక్షన్ కొంత సత్ఫలితాలిచ్చేలా చేసింది. లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీటిని తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ సత్వర చర్యలను హైడ్రా అధికారులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా వెంటనే అందుకు తగ్గట్టుగా నిధులు మంజూరు చేస్తూ ప్రజా జీవనానికి అండగా నిలవడంపై ప్రజలు అభినందిస్తున్నారు. నాలాలు పొంగొద్దు, వరద ముంచెత్తొద్దు, వరద ప్రవాహానికి ఆటంకాలు కలిగించొద్దు అంటూ ప్రజల్లో చైతన్యం కూడా హైడ్రా తీసుకొస్తుంది. వర్షాలు వంటి కీలక సమయాల్లో కమిషనర్ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగడంతో పరిస్థితులు దారిలోకొస్తున్నాయి. వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి హైడ్రా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను రంగంలోకి దించారు. ఒక్కో షిఫ్ట్లో 4 చొప్పున 3 షిఫ్టుల్లో పనిచేసేలా నిర్ణయించారు. వీటి కోసం సుమారు సిటీ వ్యాప్తంగా 4000 సిబ్బందిని కేటాయించారు. గాలులు, వర్ష ప్రభావంతో కూలిన చెట్టు కొమ్మలు, చెత్తను తరలించేందుకు పక్కా ప్లాన్తో ముందుకు వెళుతున్నారు. ఆక్రమణలు తొలగిస్తున్నా శుక్రవారం హైదరాబాద్లో కురిసిన వానతో ఎంటైర్ నగరవాసులు నానా అవస్థలు పడ్డారు. ప్రధాన రహదారుల దగ్గర నుంచి లోతట్టు ప్రాంతాలు, గల్లీలు వర్షపు నీటితో నిండిపోయాయి. గంటల కొద్దీ నిరీక్షణ తర్వాతే వారి గమ్యస్థానాలు చేరుకునేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. హైడ్రా బృందం అలుపెరగని శ్రమతో వరద నీటిని తరలించేందుకు నానా తంటాలు పడ్డారు. ప్రజెంట్ ఇదే నెట్టింట వైరల్గా మారింది. హైడ్రాకు షాక్ ఇచ్చిన వరుణదేవుడు అని వైరల్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు జస్ట్ 1 ఇయర్లో ఇంత సాధించిన హైడ్రాపై మరింత బాధ్యత పెంచేలా చేసింది. మరి రానున్న ఏడాదిలో ఆక్రమణలపై ఎలా ఉక్కుపాదం మోపుతుందో చూద్దామంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం గమనార్హం.